ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తొందరగా బిల్ రెడీ చేయండి. థ్యాంక్ యూ. మనసుకు దగ్గరైన వాళ్ళు తోడుగా ఉండడం వల్ల రామ్ కోలుకుంటున్నాడు అన్నది నిజమైతే, వాడు కోలుకుంటున్నది సీత అండ్ సిరి వల్ల. హాయ్ అన్నయ్య. హాయ్ పాపాజీ, ఎలా ఉన్నావు? శ్రీరామ్ అన్నయ్య ఎలా ఉన్నారు? వాడికి జాలైన్కి దెబ్బ తగిలింది, మాట్లాడలేకపోతున్నాడు, చాలా నొప్పిగా ఉంది. అలాగైతే నేను వెళ్ళి మాట్లాడను. అనవసరంగా అన్నయ్యని ఇబ్బంది పెట్టను. దూరంగా ఉండి చూస్తాను. నిన్నటికంటే ఈరోజు బెటర్గా అనిపిస్తున్నాడు. పాపం శ్రీరామ్ అన్నయ్య. కాదు, మంచి వాళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది? దానికి నా దగ్గర సమాధానం లేదు పాపాజీ. రామ్ ప్రాణాలతో ఉన్నాడు కదా, అదొక్కటి చాలు నాకు. ఇద్దరు అన్నయ్యల ముద్దుల చెల్లి అంజలి. అందంగా ఉన్నావు. ఏదో పనిలో ఉన్నావనుకుంటాను. ఇప్పుడు ఫ్రీ అయ్యావా అమ్మా? సారీ సార్, నేను రావాలని అనుకున్నాను, కానీ అంతలోపే నేను... పర్వాలేదులేమ్మా. జీవితం అన్నాక ఏదో ఒక కష్టం ఉండే ఉంటుంది. దానికంటే ముఖ్యమైనది ఏదైనా వస్తే దానికి వెళ్లాల్సి వస్తుంది. నాకు మొత్తం అర్థం అవుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను ఇక్కడికి రమ్మని పిలిపించింది ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఆఫీస్లో కూర్చుని ఇలాంటి పర్సనల్ విషయాలు ఎందుకు అని అనుకుంటున్నావా? నా మనవడు శ్రీరామ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? పర్వాలేదమ్మా, చెప్పు. తను చాలా మంచివారు సార్. సింపుల్ వ్యక్తి. నాకు వారి వ్యక్తిత్వం విషయంలో చాలా రెస్పెక్ట్ సార్. అటువంటి వ్యక్తి నాకు పరిచయం అవ్వటం నా అదృష్టం అనిపిస్తుంది. ఎందుకు సార్ ఇవన్నీ అడుగుతున్నారు ఇప్పుడు? వాడికి యాక్సిడెంట్ అవ్వడానికి ముందు చివరిసారి నిన్నే వాడు చూసింది. మీ పర్సనల్ విషయంలో నేను తల దూరుస్తున్నాను అనుకోకపోతే నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. వాడు నీతో ఏం మాట్లాడాడో నేను తెలుసుకోవచ్చునా? ఎప్పుడు వాడు కారు తీసుకెళ్లకుండా బయటికి వెళ్లేవాడు కాదమ్మా. ఆ రోజు మాత్రం మీ ఇంటికి సైకిల్ మీదనే వచ్చాడు వాడు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు సైకిల్ కూడా అక్కడే వదిలేసి వెళ్ళాడు. రోడ్డు మధ్యలో ఇలా జరిగిపోయింది. ఎందుకలా జరిగింది? వాడి మనసుని ఏం బాధ పెట్టుంటుంది? నాకేమీ అర్థం కావటం లేదు. ఇప్పుడేమో వాడు మాట్లాడే స్థితిలోనే లేడు. అందుకే అమ్మా, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో అని తెలుసుకోవాలనుంది. చెప్తావు కదా? రామ్ నిజానికి నాతో మాట్లాడడానికనే మా ఇంటికి వచ్చారు. కానీ 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 నేనే తనకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సార్. నేనే తనని వెళ్ళండని పంపించేశాను. వాణ్ణి వెళ్ళిపోమని పంపించేశావా? ఎందుకమ్మా? తను బాసు, నేను ఒక ఎంప్లాయీని. తను మా ఇంటికి రావటం బాగోదు అనిపించింది నాకు. అందుకనే వెళ్ళండని పంపేశాను.
నువ్వు అలాంటి పని చేసావా? కాదు, ఇంటిదాకా వచ్చిన వాళ్ళని లోపలికి పిలవడం మన సంస్కారం కదమ్మా. వాళ్ళు మనకి ఎంత శత్రువులైనా కూడా వాళ్ళని ఇంటి లోపలికి దాకా పిలిచి వాళ్ళకి మర్యాద చేయాలి కదా. కానీ నువ్వు నా రామ్ని వాడు ఏం చెప్పడానికి వచ్చాడు అన్నది అడగకుండా కూడా పంపించేశావా? ఇదేమైనా బావుందా? సారీ సార్, నన్ను క్షమించండి. సార్, మీతో అన్నట్టుగానే నాకు రామ్ గారి మీద చాలా రెస్పెక్ట్ ఉంది, అభిమానం ఉంది. తనకి మర్యాద చేయాలని నా మనసులో కూడా ఉంది. కానీ ఒక బాస్ తన ఎంప్లాయ్ ఇంటికి రావటం బయట వాళ్ళ కళ్ళకది వేరేలా కనిపిస్తుంది కదా సార్. నాకు ఆ సమయంలో అలా అనిపించింది, అందుకే. సరే అమ్మా, నువ్వు వెళ్ళొచ్చు. నన్ను క్షమించండి సార్. యాక్సిడెంట్ అయ్యాక నేను అలా చెయ్యకుండా ఉండాల్సిందని చాలా బాధపడ్డాను. కానీ పరిస్థితి కాదు, రామేమో తనని ప్రేమిస్తున్నాడు. ఈ అమ్మాయికి చూస్తే వాడి మీద అలాంటి ఆలోచన ఉన్నట్టుగా కనిపించటం లేదు. బాస్ అయిన వాడు ఇంటికి వస్తే దాన్ని వేరేలా తీసుకుంది. మొత్తానికి వాడు చెప్పే మాటలు కూడా ఏమాత్రం వినలేదా అమ్మాయి? తనకి రామ్ ఏమీ కాదు. అలాగైతే కేవలం బాస్ మాత్రమే. సార్, మే ఐ కమ్ ఇన్? రండి. సార్, అశోక్ సార్ లేరు కదా, అందుకని మీ దగ్గరికి వచ్చాను. ఏంటి విషయం? సీతా గారు రెసిగ్నేషన్ ఇచ్చారు సార్. ఏంటి, సీత రాజీనామా ఇచ్చిందా? ఎస్ సార్, మొన్నే మెయిల్ వచ్చింది. తన పిఎఫ్ ఇంకా ఇన్సెంటివ్స్ మూవ్ అవ్వలేదు సార్, అందుకని మీ సైన్ కావాలి సార్. మీరు వెళ్ళండి, నేను చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.